హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టావ్ నెట్వర్క్లో అయితే రీసెంట్గా మన టెస్ట్ నెట్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. దానికైతే టావ్ ఎక్స్ప్లోరర్ అనే ఒక నేమ్ కూడా పెట్టడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్టులో అయితే 2026లో అంటే ఈ సంవత్సరంలో మనకు జరగబోతున్న కొన్ని ముఖ్యమైన మైల్ స్టోన్స్ ఏమిటి, ముఖ్యమైన ప్లాన్స్ ఏమిటి, అవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక మీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో చూసినట్లయితేనండి మనకైతే టావ్ నెట్వర్క్ ప్రాజెక్టులో అయితే రీసెంట్గా మనకైతే చాలా అంటే చాలా అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. సో అందులో భాగంగానే మనకైతే టావ్ టెస్ట్ నెట్ కూడా స్టార్ట్ అయితే కావడం జరిగిందండి. ఒక మైనింగ్ ప్రాజెక్ట్కి మెయిన్ నెట్ కంటే ముందుగా వచ్చేదాన్ని టెస్ట్ నెట్ అంటారండి. సో టెస్ట్ నెట్ అనేది బాగా రన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే కొంతకాలానికి కేవైసీ ఉంటుందన్నమాట. కేవైసీ అయిపోయిన తర్వాత అయితే మనకి లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో దీన్ని అయితే మెయిన్ నెట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక టెస్ట్ నెట్ అనేది చాలా బాగా రన్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ సంబంధించి అయితే వాల్యూ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. సో ఈ యొక్క టావ్ టెస్ట్ నెట్కి అయితే మనకి టావ్ ఎక్స్ప్లోరర్ అనే పేరునైతే వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగిందండి. సో మన ఇంటర్లింక్ ప్రాజెక్టులు టెస్ట్ నెట్కి ఏ విధంగా అయితే ఇంటర్లింక్ తాజ్‌మహల్ అనే నేమ్ ఎలా పెట్టారో, సేమ్ అదేవిధంగా టావ్ వాళ్ళైతే టావ్ ఎక్స్‌ప్లోరర్ అనే నేమ్ అయితే వీళ్ళు ఇక్కడ ఇంక్లూడ్ అయితే చేయడం జరిగిందండి. సో ఈ విధంగా మనకైతే అది ఒక వెబ్‌సైట్ రూపంలో తీసుకురావడం జరిగిందనమాట. ఆ వెబ్‌సైట్‌లో అయితే మనకి ట్రాన్సాక్షన్‌లు జరుగుతూ ఉంటాయండి. సో వాటిని కూడా మనం చెక్ చేస్తూ ఉండొచ్చనమాట. సో అంతకంటే ముందుగా ఒకసారి అయితే దాని గురించి మన కోర్ట్‌ని వాళ్ళు ఏం చెబుతుందో తెలుసుకుందాం ఒకసారి అయితే. టావ్ ప్రయాణంలో నేడు మరో ముఖ్యమైన మైలురాయికైతే మనం చేరుకోవడం జరిగింది. టావ్ ఎక్స్‌ప్లోరర్ ఇప్పుడు కమ్యూనిటీని అన్వేషించడానికి అందుబాటులోకి వచ్చిందని ప్రకటించడానికి చాలా గర్విస్తున్నాము. సో ఈ విధంగా ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అండి టెస్ట్‌నెట్ తీసుకొచ్చారంటే చిన్న విషయం అయితే కాదండి. చాలా చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఈ యొక్క విజయం అనేది నిజమైన మౌలిక సదుపాయాలు నిర్మించడం, పురోగతిని సాధించడం మరియు చేతుల ద్వారా వాగ్దానాలను నిలబెట్టుకోవడం పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. సో వీళ్ళైతే ప్లానింగ్ అయితే ఉందండి మంచిగానే. టెస్ట్‌ని తీసుకురావాలి. ఆ తర్వాత కేవైసీ, ఇంక దాంతోపాటు రోడ్ మ్యాపు, ఇంక దాంతోపాటు టోకెనామిక్స్, ఆ తర్వాత 2027 లిస్టింగ్ అండి. సో ఈ విధంగా వీళ్ళకైతే ఒక మంచి ప్లానింగ్ పర్పస్ అయితే ఉందండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనందరం కూడా మైనింగ్ అయితే చేయడం ద్వారా ఖచ్చితంగా మనకి బెనిఫిట్ అయితే ఉంటుందండి. టావులో ఆవిష్కరణ అనేది అంచెలంచెలుగా నిర్మించబడుతుందని మేము నమ్ముతున్నాము. సో ఏదైనా మైనింగ్ ప్రాజెక్ట్ అండి ఒకే రోజులో ఫేమస్ అయితే అవ్వదండి. దాంతోపాటు డెవలప్మెంట్ కూడా ఒకే రోజులో అవ్వదనమాట. రోజు కొంచెం మనకైతే డెవలప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ యొక్క మైల్‌స్టోన్ అనేది పారదర్శకత, సామాజిక భాగస్వామ్యం మరియు నిరంతర అభివృద్ధి ద్వారా శక్తివంతమైన ఎకోసిస్టమ్‌ను మమ్మల్ని మరింత చేరువ చేస్తుంది. సో ఈ విధంగా టెస్ట్‌నెట్ అనేది వచ్చిన తర్వాత దీనికి సంబంధించి అయితే చాలా చాలా విషయాలైతే మాట్లాడతారండి. ఒక మైనింగ్ ప్రాజెక్ట్ వాళ్ళు టెస్ట్‌నెట్ తీసుకొచ్చారంటే చిన్న విషయం అయితే కాదని చెప్పాను కదా! అందుకోసం వీళ్ళైతే ఇక్కడ ఇది ఒక విజయంగా మేము భావిస్తున్నామని చెబుతున్నారన్నమాట. సో టావ్ ఎక్స్‌ప్లోరర్‌ని మీరైతే ఖచ్చితంగా అన్వేషించవచ్చు. అంటే చూడొచ్చనమాట మనకు వెబ్‌సైట్‌లోకెళ్ళి. రియల్ టైమ్ బ్లాక్ చైన్ అన్వేషణ, టీమ్ ఆధారిత పురోగతి, మరిన్ని ఫీచర్లు రాబోతున్నాయి. ముందున్న ఒక మైలురాయిగా ఉంటుందన్నమాట. ఇది ముగింపు రేఖ కాదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. సో ఈ విధంగా ఒక టెస్ట్ నెట్ అనేది వచ్చిన తర్వాత అయితే ఇంకా అసలు ప్రయాణాలకు మనమైతే వెళ్తామండి. సో తర్వాత మనకైతే మెయిన్ నెట్ అయితే వస్తుందన్నమాట. సో మెయిన్ నెట్ అంటేనండి మన యొక్క టోకెన్ అనేది గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజెస్‌లో మనకైతే లిస్టింగ్ అయితే కాబోతుందండి. సో దాన్నే మెయిన్ నెట్ అంటారనమాట. దానికంటే ముందుగా వచ్చేదాన్ని టెస్ట్ నెట్ అంటారండి. సో మీకైతే డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ఆ టెస్ట్ నెట్ అనేది ఏ విధంగా చెక్ చేయాలనుకుంటే మన యొక్క వాట్సాప్ ఛానల్‌లో టెస్ట్ నెట్‌కి సంబంధించి అయితే వెబ్‌సైట్ లింక్ అయితే ఇచ్చానండి. సో మీరైతే ఖచ్చితంగా చెక్ చేయొచ్చు. ఆ యొక్క వెబ్‌సైట్ మనం ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందండి. చూసుకున్నారు కదా! ఈ విధంగా మనకి టావ్ ఎక్స్‌ప్లోరర్ అనే ఒక నేమ్‌తో మనకైతే ఒక టెస్ట్ నెట్ అయితే రావడం జరిగిందండి. సో దీని లింక్ అయితే మన వాట్సాప్ ఛానల్‌లో ఉంటుంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏమిటి, దీనికి సంబంధించిన వర్క్స్ ఏమిటని. సో చూసుకోవచ్చండి వీళ్ళైతే రకరకాల ఆపరేషన్‌లు చేస్తూ ఉంటారనమాట. ఆపరేషన్ అంటే ఏం లేదండి, సింపుల్‌గా చెప్పాలంటే ఒక క్రిప్టో ట్రాన్సాక్షన్ వీళ్ళైతే ఆపరేషన్స్ అనే నేమ్‌తో పిలుస్తారనమాట. చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకైతే లేటెస్ట్‌గా జరిగిన అన్ని ట్రాన్సాక్షన్‌లండి. చూడండి ఈ విధంగా మనకైతే కొన్ని బ్లాక్స్ అయితే ఉంటాయి. ట్రాన్సాక్షన్‌లు కూడా జరుగుతున్నాయన్నమాట. ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి ఒక 4-3 సెకండ్స్ అయితే పడుతుంది. 3-4 సెకన్లు అయితే వీళ్ళు ట్రాన్సాక్షన్‌లు అయితే చేయడం జరుగుతుందండి. సో పేమెంట్స్ కూడా చేస్తున్నారని చెబుతున్నారు వీళ్ళైతే. చూసుకున్నారు కదా ఇక్కడ. మొత్తం 727
కే అయితే మనకి ఉన్నాయన్నమాట టావ్స్ అయితే. సో, దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్‌లు, పేమెంట్‌లు దాంతోపాటు గేట్‌వేస్, బ్లాక్స్ రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే ఉందండి. సో, ఒక మైనింగ్ ప్రాజెక్ట్ టెస్ట్‌నెట్ అనేది మనకైతే ఈ విధంగానే ఉంటుందండి. సో, ఒక విషయం చెప్పాలండి. ఈ యొక్క టెస్ట్‌నెట్ అనేది మనకి ప్రత్యక్షంగా ఉపయోగం కాకపోయినా సరేనండి, పరోక్షంగా మనకైతే ఉపయోగంగా ఉంటుందండి. ఎందుకంటే ఏ మైనింగ్ ప్రాజెక్ట్‌కైనా సరే మనకి మెయిన్‌నెట్ రావడం కంటే ముందుగా టెస్ట్‌నెట్ అయితే ఖచ్చితంగా రావాలి. ఈ టెస్ట్‌నెట్ మనకైతే లిస్టింగ్ అయితే కాదు కానీ, ఈ యొక్క టెస్ట్‌నెట్‌లో మన టోకెన్ అనేది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, దీనివల్ల మనం ఎటువంటి కార్యక్రమాలు చేయొచ్చు అనే ఒక అవగాహన తెచ్చుకోవడానికి మాత్రమే పనికొస్తుందండి. దీని తర్వాత మనకైతే మెయిన్‌నెట్ అయితే వస్తుందనమాట. దాని ద్వారా అయితే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో, ప్రెజెంట్ అయితే ఇదైతే ఒక మన టెస్ట్‌నెట్ అనమాట. సో, దీని లింక్ అయితే మన వాట్సాప్ ఛానల్‌లో ఉంటుంది. కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి ఒకసారి అయితే. ఇక దాంతో పాటు ఇక్కడ చూసినట్లయితేనండి ఈ విధంగా ఒక టెస్ట్‌నెట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌లో గతంలో కంటేనండి మనకైతే జూన్ మంత్‌లో అయితే వీళ్ళు చాలా చాలా అప్‌గ్రేడ్ అయితే కావడం జరిగిందండి. సో, అప్పటి నుంచి అయితే వీళ్ళు భారీ భారీ అప్డేట్స్ అయితే మనకి ఇస్తూనే ఉన్నారు. అంబాసిడర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దాంతో పాటు యాప్ అయితే అప్డేట్ వచ్చింది. మనకైతే మైనింగ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. టెస్ట్‌నెట్ అయితే వచ్చింది. ఇంక దాంతో పాటు వీళ్ళ యొక్క రోడ్ మ్యాప్ కూడా చాలా చాలా సింపుల్‌గా వీళ్ళైతే మనకిక్కడ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరిగిందండి. ఇది ఇంకా మంచి విషయం చెప్పుకోవచ్చండి. సో, ఒకసారి చూద్దాం అదేంటో కూడా. ఒకసారి ఇక్కడ చూసినట్లయితేనండి మనకి 2026లో ఈ సంవత్సరంలో మనకు జరగబోతున్న గొప్ప గొప్ప మైల్ స్టోన్స్ ఏమిటి అని డౌట్ ఉంది కదండి. అవన్నీ కూడా ఒకసారి మీకు రివిజన్ చేస్తాను. సో, ముందుగా అండి ఈ యొక్క టోకెన్ లిస్టింగ్ అయితే మనకి 2027 జనవరి అని చెబుతున్నారన్నమాట. 2027 అంటే నెక్స్ట్ ఇయర్ మనకైతే జనవరి నెలలో లిస్టింగ్ అయితే ఉంటుందని చెబుతున్నారండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు అండి ఇక్కడైతే మనకి ఇది 2027 సంగతనమాట. కానీ ఇప్పుడు మనం 2026లో అసలేం జరగబోతున్నాయి తెలుసుకుందాం. ముందుగా అండి మనకైతే టెస్ట్‌నెట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా రావడం అయితే జరిగిపోయింది. సో, అది కంప్లీట్ అనమాట. ఇంకా దాంతో పాటండి మనకైతే ఇక్కడ మైనింగ్ రేట్ కూడా మనకైతే హాల్వింగ్ అయితే జరగబోతుంది. మైనింగ్ రేట్ అయితే మనకి తగ్గబోతుందండి. సో, అందరూ కూడా యాక్టివ్‌గా ఉండండి. త్వరలోనే మైనింగ్ రేట్ అయితే తగ్గిపోతుందనమాట. సో, అప్పట్లోపే యాక్టివ్‌గా చేసుకోండి. ఇంకా దాంతో పాటండి ఇక్కడైతే మన కేవైసీ అండ్ మైగ్రేషన్ సంబంధించి కూడా మనకైతే అప్డేట్ అయితే రాబోతుంది. కేవైసీ మైగ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, దానికి సంబంధించి కూడా మనకైతే అప్డేట్ అయితే రాబోతుందనమాట. అది కూడా ఈ యొక్క 2026 సంవత్సరంలోనండి. ఇంకా దాంతో పాటు టోకెనామిక్స్ అండి. అసలు ఈ ప్రాజెక్ట్‌లో సప్లై ఎంత? ఎంత కమ్యూనిటీకి మైనింగ్ జరుగుతుంది? ఎంత కోర్ టీమ్ మెయింటైన్ చేస్తున్నారు? అవన్నీ కూడా మనకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. దాన్నైతే టోకెనామిక్స్ అంటారనమాట. ఇంకా దాంతో పాటండి కేవైసీ జరుగుతుంది. తర్వాత మైగ్రేషన్ అయితే ఉంటుంది. ఇంక దాంతో పాటు హాల్వింగ్ కూడా ఉంటుందండి. సో, ఈ విధంగా 2026లో ఒక లిస్టింగ్ తప్ప మిగతావన్నీ జరగబోతున్నాయి. ఇదైతే ఆటోమేటిక్‌గా మనకైతే 2027 జనవరిలో అయితే లిస్టింగ్ అయితే అయిపోతుందండి. సో, ఈ విధంగా మనకైతే వన్ బై వన్ అన్నీ కూడా 2 మంత్స్ గ్యాప్‌లో జరుగుతాయని చెబుతున్నారు. కేవైసీ మైగ్రేషన్ ఒక 2 నెలల్లో జరుగుతుంది అంటున్నారు. దానికంటే ముందుగా మనకైతే ఇక్కడ టోకెనామిక్స్ అయితే ఉంటాయండి. సో, ఈ విధంగా ఈ 6 నెలలు అయిపోయినాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూన్. ఈ యొక్క కొన్ని డేస్ సేపు జూన్ అయిపోద్ది కదా! ఇంకా జూలై నుంచి డిసెంబర్ వరకు ప్రతి 2 నెలలకు ఒక బిగ్ అప్డేట్ అయితే ఉంటుందండి. ప్రతి 2 నెలలకైతే ఒక భారీ అప్డేట్ అయితే మనకైతే వస్తూనే ఉంటుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి అయితే. సో, దాంట్లో మనకి కేవైసీ ఉంది, టోకెనామిక్స్ ఉంది, మైగ్రేషన్ కూడా ఉందనమాట. ఆటోమేటిక్‌గా ఇవన్నీ జరిగిపోయిన తర్వాత 2027లో మనకైతే జనవరి నెల లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో, వీళ్ళు మనకు అవకాశం ఇచ్చిన టోకెన్స్ అనేవి మనమైతే సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా వీళ్ళైతే మరొకసారి అయితే బిట్‌కాయిన్ థియరీ చెబుతున్నారండి. 2010లో అయితే 5 బిట్‌కాయిన్‌లు అయితే ఫ్రీగా పొందిన వ్యక్తి తన యొక్క వాల్యూ తెలుసుకోకుండా తనైతే ఇప్పుడు చాలా నష్టపోవడం జరిగింది కదా! సేమ్ అదే విధంగా క్రిప్టోలో కాయిన్ అనేది పర్ఫార్మెన్స్ ఏ విధంగా జరగొచ్చు కాబట్టి మనమైతే వాటిని మిస్ చేసుకోకుండా మైనింగ్ చేయడం మాత్రం మన వంతు బాధ్యత అని చెబుతున్నారండి. సో, ఖచ్చితంగా మన వీడియో చూస్తున్న అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో అయితే యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనకైతే సక్సెస్‌ఫుల్‌గా రీసెంట్‌గా అయితే టెస్ట్‌నెట్ అయితే రావడం జరిగిందండి. సో, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న అందరూ కూడా చెక్ చేయండి ఒకసారి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ విధంగా మనకైతే భారీ అప్డేట్లు వచ్చాయి. ఇంకా రాబోతున్నాయి కూడా. సో, ఇదండి వీడియో అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి నెక్స్ట్ సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.